Hello viewers, welcome back to D-Commerce classes. In this video our topic is stranger to consideration. సో ఈ వీడియోలో మనం వచ్చేసి stranger to consideration అంటే ఎవరు అండ్ వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చా లేదా అనే విషయం గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అండ్ ఒక కేస్ కూడా మనము డిస్కస్ చేద్దాం అనమాట. ఒక కేస్ స్టడీ కూడా మనం చూద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ అవర్ టాపిక్ నౌ. సో ఫస్ట్ వచ్చేసి స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అంటే ఎవరో తెలుసుకుందాం. So the person who did not involve in the contract but get the benefit of the contract by making an agreement with one of the parties of the contract is called as stranger to consideration. So stranger to consideration అంటే ఎవరు ఇక్కడ అనంటే సో అతను కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు, కాకపోతే కాంట్రాక్ట్లో ఇన్వాల్వ్ అయిన టూ పార్టీస్ ఉంటారని చెప్పినాం కదా. సో 2 పార్టీస్ లేదా 3 పార్టీస్లో నుంచి ఎవరో ఒకరితోని అగ్రిమెంట్ చేసుకొని ఉంటాడనమాట. సో కానీ ఇతను మాత్రం కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, కానీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన పార్టీస్తోని అగ్రిమెంట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల అతనికి బెనిఫిట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనేది వస్తుంది. సో బెనిఫిట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అనేది వస్తుంది కాబట్టి సో కాంట్రాక్ట్లో ఉన్న బెనిఫిట్ అంటే ఏంటి, కన్సిడరేషన్. కాబట్టి సో ఇతన్ని మనము స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అని చెప్తాం అనమాట. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను వినండి. ద పర్సన్ హూ డిడ్ నాట్ ఇన్వాల్వ్ ఇన్ ద కాంట్రాక్ట్. సో అతను కాంట్రాక్ట్లోనే ఇన్వాల్వ్ అవ్వలేదు, బట్ గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో బెనిఫిట్ ఆఫ్ ద కాంట్రాక్ట్ అని అంటే ఏంటి, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ప్రామిసెస్ త్రూ కన్సిడరేషన్ వస్తుంది కదా. సో దాన్నే మనం బెనిఫిట్ అంటాం. సో ఆ బెనిఫిట్ ఇతనికి వస్తుంది, ఆ పర్సన్కి వస్తుంది బై మేకింగ్ అన్ అగ్రిమెంట్ విత్ వన్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ద కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు, కానీ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన వన్ ఆఫ్ ద పార్టీస్తోని ఇతను అగ్రిమెంట్ చేసుకునడం వల్ల అతనికి ఆ కాంట్రాక్ట్ యొక్క బెనిఫిట్ వస్తే అతన్నే మనం స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అని చెప్తాం అనమాట. అండ్ ఇప్పుడు మనము ఒక కేసు చూద్దాము. సో ఇది వచ్చేసి స్ట్రేంజర్ టు కన్సిడరేషన్కి మనకి ఒక లీడింగ్ కేస్ అనమాట, వన్ ఆఫ్ ద లీడింగ్ కేసు. సో మనకి ఇప్పుడు స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అని ఇచ్చి కేసెస్ రాయండి అని అడిగితే మనం ఈ కేసు రాయొచ్చు అనమాట. సో లెట్స్ డిస్కస్ ద కేస్ నౌ. సో ఈ కేసు వచ్చేసి చెన్నయ్య వర్సెస్ రామయ్య అనమాట. చెన్నయ్య వర్సెస్ రామయ్య అనే 2 పర్సన్స్ బిట్వీన్ జరిగిన కేసు ఇది అనమాట. సో లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్ నౌ. సో అండ్ ఓల్డ్ లేడీ. సో ఒక ఓల్డ్ లేడీ ఏం చేసింది అని అంటే గిఫ్టెడ్ హర్ ప్రాపర్టీ టు హర్ ఓన్ డాటర్. సో ఒక ఓల్డ్ లేడీ ఉంది, తనకున్న ప్రాపర్టీ అంతా వాళ్ళ అమ్మాయికి అంటే వాళ్ళ కూతురికి గిఫ్ట్ చేసేసింది. వాళ్ళ కూతురు నేమ్ ఏంటి అని అంటే టు హర్ డాటర్ రమయ. సో గిఫ్టెడ్ హర్ ప్రాపర్టీ టు హర్ ఓన్ డాటర్ రమయ అండ్ డైరెక్టెడ్ హర్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ టు చెన్నయ్య యాన్యువలీ హర్ మెటర్నల్ అంకుల్. సో ఇక్కడ సో తన కూతురికి తన దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా గిఫ్ట్ చేసి ఏం చెప్పింది అని అంటే ఓకే నువ్వు ఇది తీసుకో, కానీ ఎవ్రీ ఇయర్ చెన్నయ్య అంటే వాళ్ళ మెటర్నల్ అంకుల్. సో ఎవరు మెటర్నల్ అంకుల్, రామయ్య వాళ్ళ మెటర్నల్ అంకుల్. సో రామయ్య అనే పర్సన్ యొక్క మెటర్నల్ అంకుల్ అనమాట. సో ఆ మెటర్నల్ అంకుల్కి నువ్వు యాన్యువల్గా కొంచెం మనీ పే చెయ్యి అని చెప్పి, సర్టన్ అమౌంట్ పే చెయ్యి అని చెప్పి వాళ్ళ డాటర్కి చెప్పింది అనమాట. సో వాళ్ళ డాటర్ ఎవరు, రామయ్యకి చెప్పింది చెన్నయ్యకి పే చేయమని. ఓకే ఇక్కడ వరకు అయిపోయింది, వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది. ఓకే on some day Ramaya made an agreement with Chennaya agreeing to pay certain sum of money annually. సో కొన్ని రోజుల తర్వాతకి రామయ్య ఏం చేసింది అని అంటే చెన్నయ్య వాళ్ళ మెటర్నల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఓకే మా మమ్మీ నీకు ఇలా మనీ పే చేయమన్నది కదా, సో అగ్రిమెంట్ చేసుకుందాం అని చెప్పేసి నేను పే చేస్తాను అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకుంది రామయ్య చెన్నయ్యతోని. ఓకే అయిపోయింది ఇది. లేటర్ ఆన్ రామయ్య రిఫ్యూజ్ టు పే ద మనీ. సో యాన్యువల్గా నేను నీకు పే చేస్తా సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అని చెప్పేసి ఆమె అగ్రిమెంట్ చేసుకున్న తర్వాతకి ఏమైంది, రిఫ్యూజ్ చేసింది. ఏమని రిఫ్యూజ్ చేసేసింది అనమాట, నేను నీకు పే చేయను అని చెప్పేసి. చెన్నయ్య పోయి కేసు వేసిండు. దెన్ చెన్నయ్య స్యూడ్ ఆన్ రామయ్య. సో చెన్నయ్య వాళ్ళ మెటర్నల్ అంకుల్ పోయి రామయ్య అనే పర్సన్ పైన కేసు ఫైల్ చేసిండు అనమాట. సో కేసు ఫైల్ చేసిండు తర్వాతకి రామయ్య సేస్ దట్ షీ ఈజ్ నాట్ గెట్టింగ్ ఎనీ కన్సిడరేషన్ ఫ్రమ్ చెన్నయ్య టు పే యాన్యుటీ. సో ఓకే నేను ఒప్పుకున్నా కదా పే చేస్తా అని, కాకపోతే
చెన్నయ్య దగ్గర నుంచి నాకు ఏమీ కన్సిడరేషన్ రానప్పుడు నేను అతనికి మనీ ఎందుకు పే చేయాలి అని చెప్పి ఆమె చెప్తుంది కోర్టులో. ఇతను కేసు ఫైల్ చేసిన తర్వాతకి కోర్టులో మనం మాట్లాడతాం కదా, సో అప్పుడు ఈమె ఇట్లా చెప్పింది అనమాట. అండ్ నెక్స్ట్ యాన్యుటీ నేను ఎందుకు పే చేయాలని చెప్పింది. బట్ ద కోర్ట్ సేస్ దట్ రమయ్య హ్యాస్ గాట్ సఫిషియంట్ కన్సిడరేషన్ ఫ్రమ్ హర్ మదర్. సో కోర్ట్ ఏమని చెప్పింది, నీకు మీ మమ్మీ ప్రాపర్టీ ఇచ్చింది కదా, అదే నీకు ఇతని నుంచి వచ్చే కన్సిడరేషన్ లాగా అని చెప్పి కోర్ట్ చెప్పింది. తర్వాతకి అండ్ రమయ్య హ్యాస్ గాట్ సఫిషియంట్ కన్సిడరేషన్ ఫ్రమ్ హర్ మదర్. సో మీ మదర్ నుంచి నీకు ఆల్రెడీ కన్సిడరేషన్ వచ్చింది కాబట్టి ఇతని దగ్గర నుంచి నీకు కన్సిడరేషన్ రావాల్సిన అవసరం లేదు అని చెప్పి కోర్ట్ చెప్పింది. అండ్ షీ అగ్రీడ్ టు పే యాన్యుటీ త్రూ అగ్రిమెంట్స్. అండ్ ఇంకా నువ్వు అగ్రిమెంట్ త్రూ నువ్వు యాన్యుటీ పే చేస్తావు అని చెప్పి నువ్వు ఒప్పుకున్నావు అని చెప్పి కోర్ట్ చెప్పింది. అండ్ సో రమయ్య హ్యాస్ టు పే టు చెన్నయ్య ద అగ్రీడ్ అమౌంట్. సో నువ్వు ఎంతైతే యాన్యుటీ పే చేస్తా అని నువ్వు ఒప్పుకున్నావో అది నువ్వు పే చేయాల్సిందే అని చెప్పి చెప్పిందనమాట. సో ఇక్కడ మనకి ఇందాక మనం చదువుకున్న డెఫినేషన్ ఏంటి, కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవ్వలేదు చెన్నయ్య, కానీ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు. వన్ ఆఫ్ ద పార్టీస్ టు ద కాంట్రాక్ట్స్తోని అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యాడు కాబట్టి సో ఇతను స్ట్రేంజర్ టు కన్సిడరేషన్. అంటే ఆ కాంట్రాక్ట్ చేసుకున్నందుకు, అంటే వాళ్ళ మమ్మీ రామయ్య ఇద్దరు కాంట్రాక్ట్ చేసుకున్నారు. సో ఏమని కాంట్రాక్ట్ చేసుకున్నారు, నువ్వు నా ప్రాపర్టీ తీసుకొని చెన్నయ్య మీ అంకుల్కి కొంచెము యాన్యుటీ పే చేయమ్మా అని చెప్పింది వాళ్ళ మమ్మీ. సో వాళ్ళిద్దరి మధ్యలో కాంట్రాక్ట్ అది, కానీ ఇతనికి తెలియదు కాంట్రాక్ట్ గురించి. సో ఈమె ఏం చెప్పింది, వీళ్ళిద్దరు అగ్రిమెంట్ చేసుకున్నారు మళ్ళీ చెన్నయ్య రామయ్య. సో కాబట్టి ఇతను స్ట్రేంజర్ టు కాంట్రాక్ట్, కాకపోతే అతనికి ఆ కాంట్రాక్ట్ యొక్క బెనిఫిట్ వస్తుంది కాబట్టి సో ఇతను స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ కేసు ద్వారా మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, ఇండియన్ లా ప్రకారంగా ఏం చేస్తారు అని అంటే స్ట్రేంజర్ టు కన్సిడరేషన్. సో స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ కేసు ఫైల్ చేయనీకి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లా ప్రకారంగా స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ కేసు ఫైల్ చేయనీకి ఉండదు అని చెప్పి చెప్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద కేస్ అర్థమైంది కదా మీకు. అండ్ ఇంకొక పాయింట్ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మన ఇండియన్ లా ప్రకారంగా స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ కేస్ ఫైల్ చేయనీకి ఉంటుంది, కానీ ఇంగ్లీష్ లా ప్రకారంగా స్ట్రేంజర్ టు కన్సిడరేషన్ కేస్ ఫైల్ చేయనీకి ఉండదు. సో దిస్ ఈజ్ అబౌట్ ద స్ట్రేంజర్ టు కన్సిడరేషన్. I hope that you are clear with the concept of stranger to consideration, and if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.